అందరికీ నమస్కారం అండి. మాది పాలకొల్లు మండలం చివదేంచుక్కాల గ్రామం అండి. నా పేరు తాళూరి శ్రీనివాసు. నేను ఒక 70-80 ఎకరాల వరకు వ్యవసాయం చేస్తామండి. మేము వచ్చి టెక్నాలజీ పరంగానే ఎక్కువ వ్యవసాయం చేయటం, డ్రోన్స్తో స్ప్రే చేయటం, అలాగే వరి నాట్లు మిషన్లతో వేయటం, అన్నీ కొత్త టెక్నాలజీ ఏదొచ్చినా ముందు అందిపుచ్చుకోవాలనే కోరికతో చేస్తూ ఉంటాము. మేము ఎక్కువ దిగుబడి కూడా అందరి మీద మా తోటి రైతులతో కన్నా ఒక 5-10 బస్తాలు ఎక్స్ట్రా తీయాలనే ఉద్దేశంతో మేము అన్ని శాస్త్రీయ పద్ధతులతో నేర్చుకుని అట్లనే అలా అవలంబిస్తాము. అలాగే కొత్తగా మన 24 అనే ఎరువు వస్తే దాన్ని వెంటనే మేము ప్రయోగాత్మకంగా కొంత తీసుకుని మా చేలో వాడటం జరిగిందండి. అది అమ్మోనియం నైట్రేట్ రూపంలో ఉంటుందండి. అది గుమ్మని మొక్క తీసుకోవటానికి ఉపయోగపడుతుంది. స్లోగా కూడా రిలీజ్ అవ్వటం వల్ల అది ఎక్కువ రోజులు ఒకేసారి గ్రీనిష్ రాకుండా ఎక్కువ రోజులు పనిచేస్తుందని మా దృష్టిలో తెలియదండి. తర్వాత మంచి వరి పిలకలు, మంచి వేరు వ్యవస్థ, ఎక్కువ పిలకలు రావటము, స్టేన్ కూడా మనకి పురుగులను ఒకేసారి గ్రీనిష్ రాకుండా ఉండటం వల్ల చీడపీడలను కూడా తక్కువ వస్తాం గమనించాము. ఇంకోటి మంచి స్టిఫ్గా అంటే వరి మంచి గట్టిమోపుగా ఉండటం, మట్టి లేని ఎరువు అనమాట అండి. అలా ఊరికి అలా మనం గ్లాసులు వేసినా పూర్తిగా కరిగిపోవటం, కింద ఏమి మిగలవటం. మనం ఇప్పుడు 28 కానీ లేకపోతే 20 కానీ వేసామనుకుంటే ఎంతో కొంత కొంచెం కిందకి చేరటం అలా ఉంటుంది. ఇది అలా లేకుండా పూర్తిగా కరిగిపోతుంది. ఇది బాగా పనిచేస్తుందండి. మేము దీన్ని వాడటం వల్ల మాకు అదనంగానే దిగుబడి వచ్చినట్టు మాకు కనపడింది. మహాధన్ 24 యూరియా రూపంలో కానీ లేకపోతే అమ్మోనియా రూపంలో కానీ లేకుండా నైట్రేట్ రూపంలో థర్డ్ ఫామ్ నత్రజని కింద పనిచేస్తుందండి. ఇది అందుకని భూమిని మొక్కకి త్వరగా అందటం, ఎక్కువ ఒకేసారి మనకి వృధా నత్రజని కాకుండా ఎక్కువగా స్లోగా కూడా రిలీజ్ అవ్వడం వల్ల ఎక్కువ రోజులు కూడా బాగా పనిచేస్తున్నట్టు కనిపిస్తుందని మాకు, ఒకేసారి గ్రీనిష్ రాకుండా. అలాగే ఇది పిల్లెట్స్ మంచి మనం జల్లుకోవటానికి మంచి అనుకూలంగా చిన్నవి మన ఆవాల పెద్ద సైజు ఆవాల టైప్లో మనకి బాగా జల్లుకుంటాకి సేనంతా కలవటానికి బాగా ఉపయోగపడుతుందని చిన్న పిల్లెట్స్ రూపంలో ఉంటుంది. మట్టి ఎరువు కింద ఏమి ఉండలేదండి. ఇది బాగా కలుస్తుంది. ఇది పూర్తిగా మొక్కకు అందుతుందండి.